చెప్పరా. రే మాయా, రవిగడల మామ చచ్చిపోయింది కదా, ఈరోజు బార్లో పార్టీ ఇస్తున్నాడంట, వస్తున్నావా? రే శుభమా అని ఇంటర్వ్యూకి వెళ్తుంటే నీ దరిద్రం రిస్క్ ఫోన్ ఏంట్రా? ఇంటర్నెట్ ఏం చేస్తున్నారా? బొమ్మలు చూస్తున్నావా? రే అది ఇంటర్వ్యూ కాదురా, ఇంటర్నెట్ రా. చిచి రే నీతో మాట్లాడి నేను మర్చిపోతున్నాను కదరా. అయినా ఇంటర్వ్యూకి ఇంటర్నెట్కి తేడా తెలియడంతో ఫ్రెండ్షిప్ చేశాను చూడు, నా ఎడంకాలు చెప్తూ పళ్ళమని కొట్టుకోవాలరా. ఇప్పుడు నిన్ను ఏమన్నారా బాబు? ఆయన మనిషికి వచ్చినట్టు వస్తుంది కోపం నీకు. ఇంటర్నెట్ ఎలాగో పోతుంది కానీ ఇక్కడ బార్లో ఉంటాం, వచ్చే. చీ అవ్వ, ఇలా తగలేదేంట్రా? ఎలాగైనా జాబ్ కూడా చూపిస్తా, అప్పుడు చెప్తా. హలో, పుల్లమ్మ సాఫ్ట్వేర్ సొల్యూషన్సా? అవును, మీరెవరు? అరే నేనురా చిలకొట్టాడు సుబ్బారావుని. చిలకొట్టుడు సుబ్బారావా? ఎవర్రా నువ్వు? ముందు ఫోన్ పెట్టు. రే 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 చిన్నప్పుడు నీ ముట్టి కడిగేవాను కదా, అప్పుడే మర్చిపోయావా? బాబాయ్ బాబాయ్, ఏంటి ఇప్పుడు ఫోన్ చేసావు? ఏమీ లేదురా, మా ఓడ ఒకడికి మంచిగా చదువుకున్నాడు కానీ అడిగి ఎక్కడ జాబ్ రావడం లేదు. నాతో చెప్పుకొని చాలా బాధపడ్డాడు. అప్పుడే అంటే నువ్వు గుర్తొచ్చావు. వాడికి ఏదైనా నీ కంప్యూటర్ జాబ్ ఇప్పించరా. మనోడు ఎంతవరకు చదువుకున్నాడు బాబాయ్? 7 ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడురా. 7? ఇక్కడ 2-3 డిగ్రీ సర్టిఫికేట్ తీసుకున్నకే జాబ్ రావడం లేదు బాబాయ్. 7 అంటే చాలా కష్టం బాబాయ్. ఏమోరా, నాకు అదంతా తెలియదు. వాడికి ఎలాగైనా జాబ్ ఇప్పిస్తానని మాట ఇచ్చాను. ఇప్పుడు ఇప్పించలేదంటే నా మాట పోదు. నువ్వు ఎలాగైనా జాబ్ ఇప్పించరా. బాబాయ్, ఊర్లో నీ మాట పోతుందని వాడికి జాబ్ ఇప్పించాను అనుకో, ఇక్కడ నన్ను జాబ్లోంచి తీసేస్తారు బాబాయ్. అయినా నా మాటకి ఎదురు చెప్పినంత పెద్దను అయిపోయినావురా. ఊర్లో మేము చేసినంత పని మీరు చేయగలరా? ఎప్పుడు ఆ డబ్బా ముందు కూర్చొని ఏదో చేసేవాళ్ళ పోజు. అయినా నువ్వు ఎన్నైనా చెప్పు బాబాయ్, ఎడ్యుకేషన్ వాడికి నేను జాబ్ ఇప్పిలేను బాబాయ్. ఉంటా. అయినా ఫేక్ నా కొడుకులు ఎక్కువైపోయారు. ఇలాంటి ఫేక్ నా కొడుకుని ఈ సుశీల అసెప్ట్ చేయదు. హాయ్ సార్. హలో సార్. సెకండ్ కదయ్యా, సర్టిఫికేట్స్ ఇవ్వయ్యా. సారీ సార్, ఫస్ట్ టైం కదా. ఫస్ట్ టైమా? అయినా ఈ ఇంటర్వ్యూ ఫ్రెషర్స్ కాదే. నోట్తో తగ్గించుకోవచ్చు కదరా. ఇప్పుడు ఎలా కవర్ చేయను? ఎలాగా అంటే ఈ కంపెనీకి ఫస్ట్ టైం అని. ఇంకా ఫస్ట్ టైం అనుకున్నానులే. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. ఏముంటుంది సార్, మార్నింగ్ లేస్తాను, వాష్రూమ్కి వెళ్తాను, బ్రష్ మీద పేస్ట్ పెట్టుకొని మేడ మీదకి వెళ్ళి పక్కింటి మీద లైన్ వేస్తాను. మా అమ్మ 2 తిట్టగానే కిందకు వచ్చేస్తాను. వేడి దోశలు వేసుకొని తినేసి వెళ్ళిపోతాను. చాలు. నేను అడిగింది నువ్వు రోజు ఏం చేస్తుంటావని కాదు. నీ పేరేంటి, నువ్వేం చదువుకున్నావు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావని అడుగుతున్నాను. అదంతా ముందే అడగరు కదా సార్, బేగనాలు మిస్టేక్స్. ఇప్పుడు చెప్పాను కదా, చెప్పి తగలడు. నా పేరు చిరంజీవి సార్. చిరంజీవి ఏంటయ్యా? అయినా ఆ పేరు నీకెవరు పెట్టారు? అంటే మా అమ్మ నాన్న మెగాస్టార్ ఫ్యాన్స్ సార్. ఒకరోజు గ్యాంగ్ లీడర్ మూవీ చూస్తూ నేను పుట్టానంట. అప్పటి నుంచి నా పేరు చిరంజీవి అని పెట్టారు సార్. సరిపోయింది. ఇంకా మీ నాన్న దెబ్బ మూవీ చూడలేదు. చూసింటే ఆ పేరు కూడా పెట్టేవాళ్ళేమో. అది మా తమ్ముడు నేను సార్. అయినా తేడా గలలో నాకే తగులుతారేంటో. సార్ కంటిన్యూ చేద్దామా? వద్దులేరా బాబు, నేను చూసుకుంటాను. ఓహో, నీలో స్పెషల్ స్కిల్స్ కూడా ఉన్నాయా? టీమ్ మేనేజ్మెంట్ గురించి చెప్పమ్మా. టీమ్ మేనేజ్మెంటా సార్? అది మేము తప్పకుండా పాటిస్తాం సార్. ఎప్పుడైనా సిట్టింగ్ చేసినప్పుడు సిట్టింగ్ అప్పుడు ఒక్కరు కానీ లేకపోతే మాత్రం పార్టీ మొత్తం ఆపేస్తాం సార్. అదే సార్ మా టీమ్ మేనేజ్మెంట్ అంటే. టీమ్ మేనేజ్మెంట్ అంటే నీకు ఇలా అర్థమైందా? మరి ఈ సోషల్ యాక్టివిటీ సంగతి ఏంటి? ప్యాకెట్ తెలుసు సార్. ప్యాకెటా? దానికి దీనికి సంబంధం ఏంటయ్యా? సంబంధం లేదంటారేంటి సార్? మా ఊర్లో అందరం కలిసి ఐకమత్యంగా ప్యాక్ ఆడతామండి. ఎవరికి ఏ కష్టం వచ్చినా అందరం కలిసి ప్యాకెట్లోనే సాల్వ్ చేసుకుంటాం. అయినా ఇలాంటి సోషల్ యాక్టివిటీస్ కూడా చేస్తారా? సరే కానీ టైం పంక్చువాలిటీ ఇదైనా కరెక్ట్గా చెప్తాడేమో చూద్దాం. ఈ విషయంలో మేము చాలా పర్ఫెక్ట్గా ఉంటాం సార్. వైన్ షాపు 8 గంటలకు ఓపెన్ అయితే మేము 6 గంటలకు వెళ్ళి కూర్చుంటాం సార్. అది సార్ మా టైం పంక్చువాలిటీ అంటే. ఓహో, నీలో ఒక రచయిత కూడా ఉన్నాడా? నేను చదువుకున్న రోజుల్లో నా కవితలకు ఫ్యాన్స్ ఉన్నారు సార్. ఇప్పుడు కూడా మా క్లాస్ రూమ్ డోర్ల పైన, బాత్రూమ్ గోడల పైన నా కవితలు రాసే ఉంటాయి సార్. ఇది ఒక కవిత్వం చెప్పు. ప్రియా, నువ్వు ఒప్పుకుంటే నీ గుండెలో గుండెకాయ నవ్వుతా, కాదంటే గోడ మీద పిడక నవ్వుతా. చాలు, నీ పిడక కథ చాలు. కానీ
ఇదేంటయ్యా 2 డిగ్రీ సర్టిఫికేట్స్ ఉన్నాయి, అది సేమ్ ఇయర్ పాస్డ్ అవుట్. అది మా ఫ్రెండ్ సార్, వాడి పేరు కూడా సేమే సార్. అంటే వాళ్ళ నాన్న కూడా మెగాస్టార్ ఫ్యానా? అవును సార్, ఆ రోజు నేను పుట్టినప్పుడు వాళ్ళు కూడా మా అమ్మ నాన్న పక్కనే ఉన్నారు సార్. ఇద్దరం ఒకే రోజు పుట్టామండి. ఏంటోనయ్యా, నాకు చాలా కన్ఫ్యూజ్గా ఉంది. అయినా ఈ సర్టిఫికేట్స్ ఎందుకో తేడాగా ఉన్నాయ్యా. సార్ ఆ సర్టిఫికేట్లు సంపాదన కోసం రేయింపగలు ఎంత కష్టపడి చదివానో తెలుసా సార్? అయినా మా ఇంట్లో కరెంట్ లేకపోతే వీధి దీపాల కింద కూర్చొని చదివి సంపాదించే సర్టిఫికేట్లు సార్ అవి. నేను చూస్తుంటే నాకు డౌట్ కొడుతుంది. అయినా ఈ సర్టిఫికేట్స్ అన్ని ఫేక్ సర్టిఫికేట్స్ లాగా ఉన్నాయి. అయినా మీరు అలాగ అనుకోవడంలో తప్పేం లేదు సార్. ప్రపంచంలో దొంగల కొడుకులు చాలా ఎక్కువ మంది అయిపోయారు. రేయ్ నిజం చెప్పరా, లేకుంటే పోలీసులకు ఫోన్ చేయమంటావా? సార్ నిజంగా కష్టపడి చదివి సంపాదించుకున్న సర్టిఫికెట్లు సార్ అవి. రేయ్ ఈ సర్టిఫికేట్స్ ఎక్కడ సంపాదించావో చెప్పు. ఆ రమేష్ గారి జిరాక్స్ షాప్లోనే కదా? సార్ సార్ ప్లీజ్ సార్, ఇవి కావాలనుకుని నన్ను వదిలేయండి సార్, ప్లీజ్ సార్. రేయ్ అయినా ఇలా ఎందుకు చేసావురా? ఎక్కడ సార్ డిగ్రీలు అందుకున్న వాళ్ళకే బయట ఉద్యోగాలు లేవు సార్. నేనా చదువుకున్న వయసులో గోడలు దూకడం, సినిమాకి వెళ్ళడం చేశాను. ఇప్పుడు పైన 1 ఎకరం ఊడిపోయింది. ఏజ్ అయిపోతుంది కదా సార్, పెళ్ళి కావాలంటే ఉద్యోగం కావాలి కదా సార్, అందుకే ఇదంతా చేశాను. సరే సరే కానీ ఇలాంటివన్నీ ఇంకోసారి ఏం చేయకు. కష్టపడి చదివి మంచి జాబ్ సంపాదించుకో. ఇంకెళ్ళు. సార్ ఒక డౌట్, ఎలా సార్ ఆ ఫేక్ సర్టిఫికెట్లు అని కనిపెట్టారు మీరు? ఇలారా చెప్తాను. నువ్వు ఏ రమేష్ గారి దగ్గర అయితే సర్టిఫికేట్ సంపాదించావో నేను అక్కడే సంపాదించాను. అంటే మీరు కూడా? నేను కూడా ఫేకే.